మనందరి గురువైన బ్రహ్మర్షి ఆశ్రమ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జయపతి. ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందాం. ఏంటి అంటే సుప్రీం కాన్షియస్నెస్, కొద్దిగా మూల చైతన్యం ఏంటి అసలు, మూల చైతన్యానికి అసలు ఎలా ఉంటుంది, అసలు మూల చైతన్యం ఎక్కడ ఉంటుంది, అసలు మూల చైతన్యం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. ఓకే, ఈరోజు సబ్జెక్ట్ అదే. ఓకే, ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఈ భూలోకంలో కాదు, ఈ విశ్వం అంతా కూడా ఒక క్రియ జరుగుతుంది. ఆ క్రియ ఏంటంటే సృష్టి కొనసాగుతుంది. ఈ సృష్టి కొనసాగుతుంది అంటే పూర్తిగా ఒక దివ్య చైతన్య శక్తి ద్వారానే జరుగుతుంది. అంటే ఒక దివ్య చైతన్య శక్తి ద్వారా ఇవన్నీ కూడా, ప్రతిదీ కూడా క్రియేషన్ జరిగింది. ఆ క్రియేషన్ లో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ క్లాస్ అంటే సుప్రీం కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అంటే పూర్తిగా ఆ తెలుగులో చెప్పాలంటే దివ్య శక్తి భగవంతుడు అనుకో. ఓకే, మూల చైతన్యం భగవంతుడు అనుకో. అయితే ఈ యొక్క దివ్య చైతన్యం, ఇది ఒక సుప్రీం కాన్షియస్నెస్ ఏదైతే మూల చైతన్యం అంటున్నారో, అసలు దానికి, ఈ యూనివర్స్ కి, మనకి అసలు సంబంధం ఏంటి? మూల చైతన్యం ఎక్కడ ఉంది? మూల చైతన్యం ఎక్కడ ఉంది? అది ఏ రూపంలో ఉంటుంది? దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఓకే, అంటే అన్ని ప్రశ్నలే, జవాబులు లేవు. అంటే దీనికోసమేనా దీనికోసమేనా మానవుడు ఇన్ని జన్మలు తీసుకుంటున్నాడు? ఒక ఋషులు, మహా ఋషులు, సప్త ఋషులు అందరూ కూడా వాళ్ళు ఇది కనిపెడతాకనే ట్రై చేస్తున్నారు. పరమశివుడు కూడా ధ్యానం చేసేది దీనికోసమేనా? ఎస్, 100%. ఎస్ 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 ఎస్. అంటే సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక తెలియకుండానే వాడిలో పూర్తిగా ఒక భావన కలుగుతాడు. ఆ భావనలో అతన్ని తాను మర్చిపోతాడు. ఇదే సృష్టి రహస్యం. అంటే సృష్టి గురించి తెలుసుకుందామని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ఒక మూల చైతన్యాన్ని తెలుసుకుందామని ప్రయత్నిస్తారో, ఆ మూల చైతన్యాన్ని కనిపెట్టే ప్రయత్నంలో తన కూడా మూల చైతన్య శక్తికి కలిసిపోయి తర్వాత ఏం జరుగుతుందంటే తన నోరు ఇప్పి మాట్లాడలేడు. అది సృష్టి రహస్యం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు నిజంగా మూల చైతన్యం ఉంటుంది అంటున్నారు కదా, మనం రోజు క్లాసులు చెప్పుకుంటున్నాం. ఆది పరాశక్తి కన్నా ముందు చైతన్యం మూల చైతన్యం అని చెప్తున్నాం. ఓకే, ఆది పరాశక్తి గురించి, శివుడు గురించి, విష్ణుమూర్తి గురించి మీకు తెలుసు, బాగానే ఉంది. మరి మూల చైతన్యం గురించి ఎవరు చెప్తారు? ఆ మూల చైతన్యం అసలు ఎక్కడ ఉంది? అందు గురించే మీరు శక్తిపాతం అనే ధ్యానం చేసేటప్పుడు మీ యొక్క నాభి స్థానంలో, అంటే మీ బొడ్డు స్థానంలో వేలు ఇలా పెట్టి మీ పరమాత్మను పూర్తిగా బొడ్డు స్థానంలో పెట్టి ఇలాగ ధ్యానం చేయించినప్పుడు ఏమవుతుంది అంటే, మీకు తెలియకుండానే మీ నాభి స్థానంలో, మీ బొడ్డు భాగంలో ఎప్పుడైతే పెట్టారో వేలు, ఈ పరమాత్మను తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేశారో, అప్పుడు మీరు మూల చైతన్యం ఒక శక్తిని తీసుకుంటున్నారు. దానికి లింక్ ఏంటి? దానికన్నా ముందు ఆది పరాశక్తి ఉంది కాబట్టి ఆది పరాశక్తిని పట్టుకుని మనం మూల చైతన్యంలోకి వెళ్తున్నాం అన్నమాట. మూల చైతన్యంలోకి ఎప్పుడైతే మనం వెళ్తాం మొదలు పెట్టామో, అప్పుడు ఏమవుతుంది? మూలం మీకు తెలిసిపోతే, అంటే రహస్యం తెలిసిపోయినప్పుడు అన్ని ఈజీయే కదా. మీరు ఎక్కడికో వెళ్ళాలి, కొత్త ప్లేస్ కి. మీ దగ్గర అవతల వాళ్ళు డైరెక్ట్ గూగుల్ మ్యాప్ పంపించారు,
లొకేషన్ పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈజీయే. అలా కాదు. వాళ్ళు ఏమన్నారు, మా ఊరు బస్ స్టాండ్ లో దగ్గర ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేశాక వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇలాగే మనం ప్రతి జన్మలోనూ జన్మల్లో తీసుకుంటున్నాం కానీ మూల చైతన్యం దాకా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మనం మాయలో పడుతున్నాం. ఈ మూల చైతన్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే పూర్తిగా అది ఎక్కడ ఉంది, నిజంగా ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ మెడిటేషన్ లోకి రాగానే కొన్ని వర్డ్స్ వాడతారు. ఏంటంటే నా సహస్రారం ఓపెన్ అయిపోయిందండి, 1000 కలవ రైకులతో ఇలా ఓపెన్ అయిపోయి ఇలా కూర్చుందని, ఇలా డాన్స్ చేస్తుందని. అదే సహస్రారం, అదే మూల చైతన్యం. దిస్ బాడీ అంటే ఈ శరీరం మొత్తం యూనివర్సిటీ అనుకున్నప్పుడు, మీ సహస్రారం ఇక్కడే ఉందనుకున్నప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఉమ్, ఈ బాడీలోనే పూర్తిగా, ఇక్కడ ఈ దేహంలోనే పూర్తిగా పరమాత్ముడు ఉన్నాడు అని మీరు అనుకున్నప్పుడు మీ యొక్క ఎనర్జీ చెక్ చేసుకోండి. ఈ కన్నుల నుంచి సృష్టి మొత్తం క్రియేషన్ జరుగుతుంది అన్నప్పుడు మీ వైబ్రేషన్ చెక్ చేసుకోండి. ది కంప్లీట్ చేంజింగ్ ద ఎవర్ ఎనర్జీ లెవెల్స్ అండ్ కాన్షియస్ లెవెల్స్ అండ్ నిజమైన చైతన్య స్థితిని తెలుసుకుంటారు. చైతన్య శక్తిని మనం తెలుసుకోవాలంటే పూర్తిగా మనం పూర్తి జన్మ, పూర్తి జీవితాన్ని అర్పించాలి. ఏదో చిన్న విషయం కాదు, పత్రిసారి ఏదో చెప్పేశారు, ఏదో కళ్ళు మూసి కూర్చోవయ్యా ఎలా పడితే అలా వస్తుంది, ఇప్పుడు పడితే అప్పుడు కూర్చో, వస్తుంది నీకు, అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. సార్ పత్రిసారి ఎక్కువ మందిని తీసుకొచ్చి కూర్చోబెడతారు మాత్రం చెప్పారు. తర్వాత మనం ఏం చేయాలి? మన చైతన్య స్థితిని ఎలా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి? ఒక దివ్య చైతన్య శక్తితో మనం ఎలాగ అనుసంధానం అవ్వాలి? ఒక డివైన్ ఎనర్జీ, ఈ రోజు మీరు ఎవరికైనా కనెక్ట్ అవ్వాలంటే, మహాశివుడిని కనెక్ట్ అవ్వాలంటే మహాశివుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఆది పరాశక్తితో మాట్లాడంటే ఆది పరాశక్తినే కూర్చోబెట్టాలి. నేను అందుకే ఎవరితో మాట్లాడను, ఎవరైతే వాళ్ళతో మాట్లాడతారు. సబ్జెక్ట్ ఎవరిది? శివుడి గురించి చెప్తే శివుడితోనే మాట్లాడతారు. ఆది పరాశక్తి అయితే ఆది పరాశక్తితోనే మాట్లాడతారు. మధ్య వ్యక్తులు అవసరం లేదు, మధ్య చైతన్యాలు అవసరం లేదు. గురువును పట్టుకోవాలి, గురువుని పట్టు కూర్చుని ఆ తర్వాత ఈ విశ్వాన్ని పట్టుకుని విశ్వంలో ఏం జరుగుతుందో పట్టుకోవాలి. అంటే సహస్రారం, మన సహస్రారం ఓపెన్ అయిపోయింది, కలువలతో ఉంది, కపాల మోక్షం జరుగుతుంది, ఇక్కడ ఉన్న దివ్యచక్షు వెలుగుతుంది. దివ్యచక్షు వెలుగుతూ అంటే పూర్తిగా ఏంటంటే కపాల మోక్షం వస్తుందని, కపాలం పగిలిపోదు మోక్షం అంటే. ఆ చైతన్యంతో సూర్యకాంతి వలె ప్రకాశిస్తుంది. సూర్యకాంతి వలె ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం సృష్టి అంతా, రహస్యం అంతా నీలో ఉందని తెలుసుకుంటాం. బయట వెతుకుతూ మానేయండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎన్ని కోట్ల మంది శత్రువులు ఉన్నారు, అన్ని కోట్ల మంది శత్రువులను చంపేయండి ఫస్ట్. భయము, నాకే జరుగుతుంది, నేనేం చేయలేను, నాకేమీ తెలియదు, నేను చదువుకోలేదు, నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నాకు ఎవరై చెప్పినా అర్థం కాదు, ఆ గురువు మంచోడు కాదు, ఈ గురువు మంచోడు కాదు, నాకు ఏ జ్ఞానం రాదు, ఒక్కో రోజు కుదురుతుంది, ఒక్కో రోజు కుదరదు. ఇటువంటి కొన్ని కోట్ల మంది శత్రువులు మీలో ఉన్నారు. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నాకు అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. కొన్ని కోట్ల మంది శత్రువులు మీలో ఉన్నారు. పూర్తిగా రిమూవ్ చేశారు.
పూర్తిగా రిమూవ్. అసలు చైతన్యం. ఈరోజు ఇంకా మా అయితే ఈరోజు 39 క్లాస్ అనుకుంటా, 39 క్లాస్ అనుకుంటా. అంటే ఒక్కటి, ఎక్కడుంది చైతన్యం, ఎక్కడుంది మహా చైతన్యం, ఎక్కడుంది ఆదిపరాశక్తి, ఎక్కడుంది? అన్ని మనలోనే ఉన్నాయి. ఒక రోజంతా కూర్చోండి, నేనే భగవంతుణ్ణి అన్నప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉందో చెక్ చేసుకోండి. నేను క్రియేషన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. అప్పుడు ఎలా ఉంది? ఉదాహరణకి ఈయన ఒక ఆయన మధ్యలో వచ్చేసి నవ్వుతాడు. ఓకే. ఓకే. ఉదాహరణకి మీరు ఒక సినిమా తీశారు. ఆ సినిమా ప్రపంచంలో ఎవ్వడికి నచ్చలేదు, మీకు మాత్రం బాగా నచ్చింది. ఎందుకంటే మీరే తీశారు కదా. అబ్బా సూపర్ అబ్బా, ఎంత బాగా తీశారు, ఎంత బాగా తీశారు అంటారు. అంటే ఇక్కడ ఇదే. ఏది జరిగినా నా క్రియేషన్ అని తెలుసుకున్నప్పుడు నాకు ఆనందం పడతాను నేను. లేదు, తప్పు జరిగినప్పుడు వేరే వాడి క్రియేషన్ వదిలేస్తాం. ఇవన్నీ మానే ఫస్ట్ డోంట్. ఎవరిని కూడా కామెంట్, నో కామెంట్, నో జడ్జ్మెంట్ అంటే ఇదే ఇక్కడ. ఇక్కడ ఏది జరుగుతుందో నీ క్రియేషన్ ద్వారా జరుగుతుంది. అప్పుడు నువ్వు చేసినప్పుడు వాళ్ళందరిని ఎందుకు నిందిస్తున్నావు నువ్వు? నువ్వు ఇంకా మనిషిలా ఉంటావా? నువ్వు ఇంకా మనిషిలా ఉంటావా? అది 41 రోజులు అయిపోయింది. అది నువ్వు మనిషి తత్వం నుంచి మహనీయుడి తత్వంలోకి వచ్చేసావు. మానవుడి నుంచి ఋషి తత్వంలోకి వచ్చేసావు. మహానుభావుడు కాదు ఇప్పుడు, మహాత్ముడు కూడా కాదు, పరమాత్ముడు అవ్వాలి. పరమ చైతన్యం అందుకోవాలి. ఆ మూల చైతన్యం యొక్క శక్తిని పట్టుకోవాలి, సుప్రీం కాన్షియస్ లెవెల్. అది జరగాలంటే భగవద్గీతలు చదివేస్తాం కాదు, అధ్యాయాలు అధ్యాయాలు చదివేస్తాం కాదు, శ్లోకాలు చెప్పేస్తాం కాదు, వేదాలను చదివేస్తాం కాదు. అందరికన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఆ గొప్పవాడిని చదవాలి. ఆ గొప్పవాడు ఎవడు? మీలో ఉన్న దివ్య చైతన్యం. మీలో ఉన్న దివ్య చైతన్యాన్ని మీరు ఎప్పుడైతే చదువుతూ మొదలు పెట్టారో, వాడిని అధ్యయనం చేస్తాం ఎప్పుడైతే మొదలు పెట్టారో, వాడి కదా మీకు చూపించేది. నేను పూర్తిగా అంటే అంతకు ముందు కూడా చాలా చెప్పేవాడు నాకు, నేను నమ్మేవాడిని కాదు. ఇప్పుడు నమ్ముతులేదు. స్టాంప్ వేసి సంతకం పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఓకే, రైట్, గుడ్ అన్నా. అంతకు ముందు వచ్చి నాకు, కానీ పట్టించుకునేవాడిని కాదు. ఏదో బిస్కెట్ వేస్తున్నారు, ఏదో చాక్లెట్. బిస్కెట్లు చాక్లెట్లు లేవు ఇప్పుడు, అంతా డైమండ్సే. ఒక్కొక్క డైమండ్ పట్టుకోవాలంతే. ఒక్కొక్క డైమండ్ అంటే ఏంటి అసలు? ఒక్కొక్క వజ్రాన్ని పట్టుకుంటాం అంటే ఏంటి? కామము, క్రోధము, మోదము, మదమాత్సర్యాలు, ప్రతి దాన్ని పట్టుకోవాలి. ఎస్, నీకు నేను ఎలాగైనా కనిపించవచ్చు. నీకు ఏ దృష్టిలో చూసినా నేను కనిపించాలి. అది కదా గొప్పతనం. ఇక్కడ ఏమీ ఉండదు, అన్నీ నేనే చేయగలను, కానీ నాలో ఏ భావన ఉండదు. అన్నిటిలోనూ నేనే ఉన్నాను. ఆ అన్నిటిలో ఉన్న నేను, నేను కాదని తెలుసుకోవాలి. అంతా నేనే ఉన్నానని తెలుసుకోవాలి. స్పిరిచువాలిటీ అంటే చాలా మంది ఏం చెప్పేస్తారు. నేను చెప్పే స్పిరిచువాలిటీ ఏంటంటే ధ్యానం, 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 సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయనం, ఇవన్నీ కూడా ఎక్కడికెళ్ళినా నువ్వే ఉన్నావని తెలుసుకుంటమే. ఉదాహరణకి ఎలా ఉంటదంటే, ఒక నిరుపేద కుటుంబం. ఎలా అంటే పరిస్థితి అసలు ఈ రోజు తింటా కూడా లేదు. అలా అలా పిల్లల్ని ఒక 10 సంవత్సరాలు గెంటుకుంటూ వచ్చారు, 20 సంవత్సరాలు గెంటుకుంటూ వచ్చారు, చదువులు కంప్లీట్ చేశారు, అన్ని చేశారు. కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, మన అపర కోటీశ్వరులము అని. తీసుకెళ్లారు, బంగ్లాలో పెట్టారు.
వాళ్ళు ఎక్కడా కూడా దేనికి చెలించరు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు అన్నీ నేర్పించేశారు. ఆకలి ఎలా ఉంటది, మనిషికి కష్టం ఉంటే ఎలా ఉంటది, వర్షం వస్తుంటే ఇంట్లోకి వర్షం వచ్చేస్తే ఎలా తడిసిపోతాం అన్ని చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదే పిల్లల్ని తీసుకొచ్చేసి బంగ్లాలో పెట్టారు. అప్పుడు ఏమైంది? చెలించరు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కన్నా కష్టం వస్తే, కష్టం వచ్చిందా, సరే ఇది తీసుకెళ్ళని ఇస్తారు. డబ్బు అంటే వ్యామోహం ఉండదు. భోజనం ఎక్కడ కూడా ఇంతే పెట్టుకుంటారు, మంచిగా తింటారు. ఇవి ఉన్నాయి కదండి, 100 కూరలు వేసేసుకుని 100 కూరలు వేసి పడేస్తాం, అవి చేయరు. ఎందుకంటే ఆ కూర లేకుండా కూడా బతికారు వాళ్ళు. డబ్బు ఉంది కదండి, 100 కార్లు కొనరు. కుదిరితే చిన్న కారు కొనుక్కుంటారు, లేకపోతే బైక్ వేసుకుని వెళ్తారు, లేదా నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే అది కూడా లేకుండా ఉన్నాం కదా అని. భగవంతుడు అదే నేర్పుతాడు మనకి. భగవత్ తత్వం అంటే అది. అన్ని సృష్టిలో ఉన్న అన్ని, ప్రపంచంలో లేని అష్ట కష్టాలన్నీ తీసుకొచ్చి నీ దగ్గరే పెడతావు. దాని నుంచి నువ్వు చెలించకుండా అన్నిటి నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తామే జ్ఞానం. ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట, ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నాను ఇన్ని కష్టాలని. కష్టాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? మళ్ళీ ఒక కర్మ సిద్ధాంతం, అది ఇది, అది కాదు. నేను చెప్పిన కథను మీరు ఫాలో అవ్వండి. 20 సంవత్సరాలు కట్టిన పేదవాడిగా ఉంచారు పిల్లల్ని. తర్వాత తీసుకెళ్లి బంగ్లాలో పెట్టారు. ప్రతి ఒక్క దాని విలువ తెలిసింది. ఒకే గదిలో పడుకున్నారు పిల్లలు. వర్షం వస్తుంది, తల్లి తండ్రి అందరూ పడుకున్నారు. ఇక్కడ 10 రూములు, 10 బెడ్రూమ్లు వందగట్టేస్తారమ్మ తర్వాత. ఉండేది ఇద్దరు, ఆ రూమ్ లో ఒకడు, ఈ రూమ్ లో ఒకడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పూర్తిగా ప్రేమతత్వం తగ్గిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అసలు? 4 కూరలు వేసి భోజనం చేస్తామా, పెద్ద మంచం వేసి పడుకుంటామా, లేకపోతే కారు వేసి తిరుగుతామా, లేకపోతే నగలేసి తిరుగుతామా, మన పిల్లోడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకుంటామా, మన కూతురు ఏదో డాక్టర్ సాధించిందని చెప్పుకుంటామా? నీ వల్ల ఎంతమంది బాగుపడ్డారు? నీ వల్ల ఎంతమంది బతుకుతున్నారు? నీ వల్ల ఎంతమంది మార్గంలోకి వచ్చారు? ఎంతమంది మంచి మార్గంలోకి వచ్చారు? ఎస్, ఈ రోజు నేను చెప్తా. నా గురువు బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ కొన్ని లక్షల మందిని బాగు చేశాడు. ఆయనలో సగం కూడా మేము చేయలేమా? పోను 30 వంతు, 10% చేయగలం కదా. అదే చెయ్యాలి. ఏదో కష్టం వస్తుంది, ఆడేదో మాస్టర్ వస్తాడు, ఈ మాస్టర్ ఎవడు, మాస్టర్స్ ఎవరు లేడు, ఎవడు, అందరూ ఒకటే. నాకు పత్రి సార్ ఈ మధ్యన ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు అన్ని తెలిసినప్పుడు నేనేం చెప్పాలండి? పత్రి సార్ రండి సార్, చూడండి సార్, కొంచెం చూడండి, నీకే తెలుసుకుని ఇంక నేనేం చెప్తాను అంటే, మనకు తెలియ వరకు, తెలిసి వరకు మాత్రమే గురువు చెప్తాడు. ప్రతిదీ శివుడు అరా నాకు చెప్పు, శివుడు నాకు అది చెప్పేది. శివుడు చెప్పేదేనా, పార్వతీదేవి చెప్పేనా, మహావతార్ బాబాజీ చెప్పేనా, పత్రిజీ చెప్పేది, ఏదైనా సత్యం ఒక్కటే. ఆ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకునే వరకే. నీలో ఉన్న మోహాన్ని విడిచిపెట్టు. నీ శరీరం మీద మోహాన్ని విడిచిపెట్టు. నీ కోరికల మీద మోహాన్ని విడిచిపెట్టు. నీ దేహం మీద మోహాన్ని విడిచిపెట్టు. జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. కూర్చో. ఇన్ని రోజులు అటు ఇటు అటు ఇటు, అక్కడ గురువు ఇక్కడ గురువు అన్నీ కాదు. ఒక 24 గంటలు నువ్వు మాట్లాడకుండా కూర్చో, కళ్ళు మూసుకుని. ఎందుకు జరగదో చూద్దాం. మూల చైతన్యం డైరెక్ట్ కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. నీకు క్లాసులు చెప్పలేను అన్నది ఇదే ఎందుకే. ఎందుకంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ఇంకెందుకు చెప్పేది, ఇంకేమీ లేదు ఇంకా. ఇక చెప్తాక ఏమీ లేదు, ఎందుకంటే పూర్తిగా మనలోనే అన్ని ఉన్నాయి. బయట వెతుకుతున్నాం మనం. ఓకే, మేము ఎందుకు చెప్తాం? ఓకే, బయట వెతుకుతున్నప్పుడు మీకు ఫోన్ చేయగానే మీరు ఎందుకు చెప్తున్నారంటే, ఏమో పొరపాటున నీకు ఆన్సర్ దొరకకపోతే నువ్వు మానేస్తావు అని భయంతో చెప్తున్నావు. నీకు ఆ ప్రాబ్లం నుంచి నేను బయట పడకపోతే నువ్వు ధ్యాన మార్గాన్ని విడిచిపెట్టేస్తావు అని చెప్తున్నావు.
కానీ సత్యం అది కాదు. సత్యం చాలా వేరుగా ఉంది. ఎందుకు మానవుడికి ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నారు? ఇన్ని ఆరోగ్య సమస్యలు ఎందుకు ఇస్తున్నారు? ఇన్ని ఆర్థిక సమస్యలు ఎందుకు ఇస్తున్నారు? ఒక్కొక్క దాంట్లోంచి అర్థం, పరమార్థం ఉంది. అనారోగ్య సమస్యలకి పరమార్థం. నీకు పడే నీ శరీరంలో గుచ్చుతున్నారు అంటే నువ్వు ఎదట మనిషిని నీ యొక్క మాటతో, నీ యొక్క పదునైన మాటలతో గుచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు గుచ్చుతున్నారు. నీకు ఆర్థిక కష్టం వస్తుంది అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని వృధాగా ఖర్చు పెట్టావు కాబట్టి ఆ కష్టం తెలియాలి కాబట్టి కష్టపెడుతున్నారు. రిలేషన్ ప్రాబ్లం వస్తుందంటే నీకు ఇదివరకు ఉన్న బంధాలు నువ్వు సరిగ్గా గమనించలేదు కాబట్టి అది చేస్తున్నారు. నీకు పదే పదే వేరు వాళ్ళు వచ్చేసి పదే పదే మాట్లాడుతున్నారంటే నీకు మాటని సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి నీకు ఇస్తున్నారు. అన్ని తీసేయండి అంతే, ఒకటే మాట. లోన బయట ఇంకేమీ లేదు, ఒకటే సిద్ధాంతం. ఈ రోజు నిజంగా నేను ఒక జీవిత సత్యం ఒకటి చెప్తా. నాకు లోన బయట ఇక్కడ ఏమి ఉండదు, జస్ట్ మీకు ఏం చెప్పాలో చెప్పేస్తాను అంతే. మీ గురించి ఒక భావన ఉందంటే అదే భావన మీకు చెప్పేస్తాను అంతే. నాకు లోన ఒకటి బయట ఒకటి ఉండదు, ఎందుకంటే అది సత్యం కాదు అది. అప్పుడు మాత్రం ప్యూరిటీ వస్తుంది. మాట్లాడే ప్రతి మాట, మన నోటి వెంట వచ్చే ప్రతి మాట కూడా ఎదటి వారికి ఉపయోగపడుతుందా లేదా? వాళ్ళ వల్ల డబ్బులు వస్తాయా, వీళ్ళ అసలు డబ్బులన్న కాన్సెప్టే లేదు. డబ్బులన్న కాన్సెప్టే లేదు. చైతన్యం మాత్రమే ఉంది. మీ చైతన్యం పెరుగుతున్నప్పుడు అన్ని ఆటోమేటిక్ మీ దగ్గరికి వస్తాయి. మీ దగ్గరికి రావాలని అది ఉత్సాహపడాలి. గురువు కూడా అంతే. గురువైన దైవమైన ఎవరైనా సరే మీ దగ్గరికి రావాలని ఆనందపడాలి. మొన్న కొత్తగా ఇద్దరు మెడిటేషన్ లోకి వచ్చారు, పిరమిడ్ లో నలుగురు వచ్చారు. అయితే రోజు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. అమ్మ శివుడు అక్కడే ఉన్నాడు అన్న అంటే నవ్వుతున్నా. ఇక్కడ కొద్దిసేపు కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిద్దాం అని చెప్పి వాళ్ళందరికీ శివుడు కనిపించాడు అంట. వాళ్ళు కూడా పూర్తిగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. దైవశక్తి ఎక్కడుంది? మనలోనే ఉంది. మూల చైతన్యం మనలోనే ఉంది. మనం ఏమనుకుంటున్నాం? నా వల్ల కాదు అంటే కాదు. ఎస్ నేను చెయ్యగలను. ఎస్ నేను చేయగలను అనుకుంటే అవుతుంది అంతే. ఈ రోజు కూడా నేను ఏదో ఈ క్లాస్ చెప్తున్నాను కానీ నిజంగా సబ్జెక్ట్ వస్తుందా రాదా ఏం ఉండదు నా దగ్గర. జస్ట్ కూర్చుంటాను అంతే, ఎంటీ మైండ్ తో కూర్చుంటాను. నాకు ఏం ఉండదు, అసలు ఎంటీ మైండ్ తో కూర్చుంటాను ఇక్కడ అంతే. అంటే అప్పుడు మాత్రమే మహాశూన్యంలో కనెక్ట్ అవుతాం. అప్పుడు మాత్రమే చైతన్య స్థితికి కనెక్ట్ అవుతాం. ప్రతి క్రియేషన్ మనలోనే ఉంది. ఆ క్రియేషన్ జరగాలంటే ఇందాక చెప్పిన కథే. నీకు అన్ని తెలిసినప్పుడు మాత్రమే వాల్యూ వస్తుందని నీ పెట్టాడు నీ దగ్గర. ఎస్ నాకు తెలుసు, అన్ని తెలుసు నాకు. ఓ మనిషికి కష్టం వస్తే ఎలా ఉంటుందో తెలుసు. ఒక మనిషికి రిలేషన్ ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో తెలుసు. ఒక మనిషికి బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఒక మనిషికి ఆరోగ్య సమస్య ఎలా ఉంటుందో తెలుసు. ఇంట్లో మనిషి చనిపోతే ఎలా ఉంటుందో తెలుసు. అన్ని తెలుసు నాకు. ఎస్ అప్పుడు మాత్రం ఇక్కడ దాకా కూర్చోబెడతారు. ఇదేదో పెద్ద గొప్పగా ఏదో చెప్పి క్లాస్ కాదు ఇక్కడ. ఈరోజు ఒక ఎంతమందికి వెళ్తే అంతమంది ఈ క్లాసులు విని వాళ్ళ జీవితాలను మార్చుకుంటున్నారు. అది దాని గురించి మాత్రమే చెప్పేది ఇక్కడ ఏం లేదు, చెప్తా కూడా ఏమీ లేదు ఇక్కడ. దయచేసి అనుమానాలు తీసేయండి. వస్తాదా రాదా, చేయగలనా లేదా, నాకు కుదురుద్ది కుదరదు, ఈ శత్రువులన్నీ రిమూవ్ చేసేయండి. ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఏదో చేసేస్తాడు, ఎక్కడో కాన్షియస్నెస్ ఉంది, ఎక్కడో మోల్చే అన్ని మీరే ఉన్నప్పుడు ఇంకెందుకు? క్రియేషన్ మొత్తం జరుగుతుంది, మొత్తం అంతా కూడా జరుగుతుంది, ఇంకేంటి? ప్రతి చోట ప్రతి ఎక్కడ ఏ పార్ట్ ముట్టుకుంటే ఆ పార్ట్ తో మాట్లాడే శక్తి ఉంది మనకి. ఈ సృష్టిలో ప్రతి దాన్ని మనం ప్రేమించగల శక్తి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఐ లవ్ యూ చెప్పే శక్తి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళని మనస్ఫూర్తిగా అంగీకరించే శక్తి మనకు ఉండాలి. ఎస్ నాకు ఫోన్ చేస్తారు,
సార్ మిమ్మల్ని అన్నయ్య అంటాను, ఓకే రైట్. నాన్న అనుకుంటా, ఓకే రైట్. తాత అనుకో, నాకేంటి? తాత కూడా అనుకో, ముత్తాత కూడా అనుకో, నాకేంటి? అంటే అంతా ఒక్కటే మనం. ఏదన్నా ఒక్కటే అన్న భావన ఎప్పుడైతే గురువు మనకి ఎప్పుడైతే అనిపించిందో ఆ రోజు మాత్రం మనం ఒక ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. నేను లో ఫ్రీక్వెన్సీ లాగుతుంది. నేనే భగవంత్ తత్వంలో ఉన్నాను. నేనే భగవంతుడిని, నేనే సృష్టి మొత్తం సృష్టించాను అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు మీరందరూ కూడా ఏమనుకుంటారంటే, ఈ క్లాస్ వింటున్నారు, మీ ఫోన్ మీరు పెట్టుకున్నారు, నా ఫోన్ లో నేను మాట్లాడుతున్నా, ఒక ఇంటర్నెట్ ద్వారా మీరు ఈ క్లాస్ వింటున్నారు. కొన్ని 30-40 సంవత్సరాల నుంచి ఎవరికో ఒక ఐడియా వచ్చి ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అని చెప్పి సముద్రాల్లో కూడా వేసుకుంటా వెళ్ళిపోతే ఒక కమ్యూనికేషన్ ఏర్పడి ఆ ఒక్క సిగ్నల్ ద్వారా, ఆ కాంతి కిరణం ద్వారా ఇక్కడ కాంతి పుట్టి ఈ నెట్వర్క్ కనెక్షన్ అంతా జరుగుతుంది. అంటే 30 సంవత్సరాల క్రితం ఎవడో కష్టపడ్డదానికి ఈ రోజు అనుభవిస్తున్నాం మనం. ప్రతిదీ అంతే. గ్రహం వల్ల కనిపెట్టిన ఫోన్ వల్ల కూడా ఇక్కడ ఈ ఫోన్ దాకా వచ్చాం కదా మనం. ప్రతిదీ అంతే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు అది కనిపెట్టారు, వీళ్ళు కనిపెట్టలేదు, ఆల్రెడీ సృష్టిలో ఉంది, వీళ్ళ ద్వారా అందించారు. ఎవరి ద్వారా అందిస్తాకి యూనివర్స్ చూస్తూ ఉంటది, ఎవడు సరైన వాడి ద్వారా అందిస్తాకి. ఆ సరైన వ్యక్తిగా మనం మారినప్పుడు మన ద్వారా అన్ని అందుతాయి. మనం ఇంకా ఇంకా మాకెవడన్నా చేస్తాడా, మాకెవడన్నా చూస్తాడా అంటున్నాం. చూసి లెవెల్, మనం చేసి లెవెల్లోకి వచ్చేసాం మనం. అన్ని చేసి లెవెల్లోకి వచ్చేసాం మనం. అందుకే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నా. ఓకే, ఈ రోజు క్లాస్ చాలు. ఓకే, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఓకే.